సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైశెట్టిని. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు గారు ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారంట. అందులో భాగంగానే దేశ చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఎవరు కూడా ప్రారంభించని విధంగా మొట్టమొదటిసారిగా ఏపీలో 161 పౌర సేవలతో కూడుకున్న వాట్సాప్ సేవలను లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ సేవలను కూడా ప్రారంభించనున్నారు. అసలుకి మొత్తం ఏంటి అసలు ఈ వాట్సాప్ సేవలు అంటే ఏంటి, అసలుకి దీని గురించి ఏంటని తెలుసుకోవడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. సో టెక్నాలజీ అంటే అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా గుర్తుకొస్తుంటారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో టెక్నాలజీ పరంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందు వరుస ఉంటారు. ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కే కొద్దికి దాన్ని అందిపుచ్చుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడు ముందే ఉంటారు. అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు పౌర సేవలు అంటే ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ఇప్పుడు ముఖ్యంగా ఈ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కావచ్చు, మున్సిపాలిటీల చుట్టూ కావచ్చు, కొన్ని ప్రజలకు అవసరమైన పత్రాలు, చాలా అవసరమైన కీలక పత్రాలు ఉంటాయంట. ఇక్కడ బర్త్ సర్టిఫికేట్, జనన మరణ ధ్రువపత్రాలు కావచ్చు, అక్కడ అడంగల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కావాలన్నా రెవెన్యూ మున్సిపాలిటీ తిరిగి అలసిపోతుంటారు. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి, ముఖ్యంగా అవినీతిని అంతమొందించడానికి, అవినీతి అధికారులకు చెక్ పెట్టడానికి మొట్టమొదటిగా భారతదేశంలోని ఎక్కడ లేని విధంగా ఏపీలో 161 సేవలతో కూడిన పౌర సేవలను వాట్సాప్ ద్వారా ప్రవేశపెట్టున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని, అసలు దీని సారాంశం ఏంటి మొత్తం మీద? ఇది దేశానికి కావాలి. మీరు అన్నట్టు ఉన్న చోటకే ప్రభుత్వ సేవలు ప్రజల వద్దకే, అంటే ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా కరెక్ట్. నిజంగా అప్రిషియేట్ చేయాలి మనం అందరం కూడా. దేశంలో ఎక్కడ లేని విధంగా మీరు చెప్పినట్టుగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో 161 సేవలు, అంటే ఇప్పుడు తిరిగి చెప్పులు అరిగిపోయినాయి అంటారు. అక్కడక్కడ విఆర్ఓ కాడి నుంచి, ఎంఆర్ఓ కాడి నుంచి, ఆర్డీఓ కాడి నుంచి, డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, అన్ని వ్యవస్థలో అవినీతి వేలులకు పోయి, మున్సిపాలిటీలో అదే పరిస్థితి, మున్సిపాలిటీలో పై వరకు కూడా అదే పరిస్థితి. దానివల్ల ఏంటి, అక్కడ ఆఫీసులు చేసే తప్పుకి ప్రభుత్వం బాధ్యత వహించారు. ఖచ్చితంగా ఇది తరతరాలుగా జరుగుతుంది. దీన్ని అడ్డుకట్టేయడానికి మీరు చెప్పినట్టు నారాజు గారు ఈ వాట్సాప్ సేవలు, మీరు అన్నట్టు టెక్నాలజీలో అందిపుచ్చుకోవడంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుంటాడు. ఈ రోజు హైదరాబాద్ ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉందంటే, ఐటీలో నెంబర్ 1 ప్లేస్లో వెళ్తుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా వస్తుందంటే, 176,000 కోట్లు రేవంత్ రెడ్డి గారు తీసుకురాగలిగారంటే, ఈ రోజు సైబరాబాద్ నిర్మించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఏపీలో కూడా కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యూనివర్సిటీని కూడా ఆయన అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి బిల్ గేట్స్ కూడా ఇన్వైట్ చేశారు. మీరు కూడా సహకరించారు. అదొకటి సార్. ఆయన ఏంటంటే మొన్న సీ ప్లేన్ చూసాం కదా, మనం ఎప్పుడైనా చూసావా? అది ఒకటి. తర్వాత డ్రోన్ సిస్టమ్స్ 150,000 కోట్లు పెట్టుబడితో డ్రోన్ కెమెరాస్, అది కూడా టెక్నాలజీ తీసుకురాబోతున్నారు. అంటే అతని మనసులో ఎప్పుడు కూడా ఈ పుట్టిన భూమికి, ఈ దేశానికి, ఈ నేలకి, మన రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలని తలంపు ఎప్పుడు ఉంటుంది. మీరు అన్నట్టు మనం పెరిగే కొంది, ఎదిగే కొంది ఆధునికతని అలవాటు చేసుకోవాలి. పాత పద్ధతులు, మోస పద్ధతులు ఉంటే ఉపయోగం లేదు. అంటే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఇతర దేశాల ఆ స్పీడ్ని మనం అందుకోవాలి కదా. మీరు చెప్పినట్టండి, ప్రజల జీవన శైలిలో మార్పు కోసం విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు ఉండవల్లిలో ప్రజావేదికలో ఐటీ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు? విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రారంభించడం, దాని వెనక కర్త కర్మ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పలు దఫాల్లో దీని మీద 2-3 సార్లు సమావేశం అవటం, దీన్ని తుది మెరుగు రెద్దటం, ఈ రోజున ప్రారంభించటం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా సార్ నాగరాజు గారు చూస్తున్నారు ఎలా చేయగలుగుతున్నారు. మన రాష్ట్రంలో కూడా ఇలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని పక్క రాష్ట్రాలు కూడా చూసే పరిస్థితి వస్తుందంటే నిజమే కదా. ఇది కావాల్సింది. మనం పంచాయతీరాజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అన్ని కార్యాలయాల్లో మీరు అన్నట్టు మనిషి పుట్టుక బర్త్ సర్టిఫికేట్ కాడి నుంచి, తన స్టడీ సర్టిఫికేట్ కాడి నుంచి, క్యాస్ట్ సర్టిఫికేట్ కాడి నుంచి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అవసరం కూడా మనిషి జీవన ప్రమాణాలు. మరి ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ప్రజలకు ఉచితాలకు బదులు ఉచితంగా అన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని సోమరులను చేయడం కన్నా ప్రజలకు ఏది అవసరమో వారికి సకాలంలో అందిస్తే ఆ ప్రభుత్వం 10 కాలాల పాటు బాగుంటుంది. ఎస్, మీరు చెప్పిన మాట 100% కరెక్ట్ అండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే దశాబ్దం ప్రభుత్వం ఉంటుంది అన్నట్టుగా మీరు 10 కాలాల పాటు ఉండాలంటే ప్రజలకి మనసు దగ్గర అవ్వాలి. అంతే. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ఒకే సమయంలో పనిచేయాలి. సంక్షేమం మాటన బటన్ నొక్కాం, పథకాలు ఇచ్చేస్తున్నాం, మాకే 175 సీట్లు వస్తాయంటే 11 సీట్లకి పరిమితం చేశారు. ఎందుకు? అభివృద్ధిని మర్చిపోయారు సంక్షేమం. కాబట్టి సంక్షేమ, అభివృద్ధి 2 కలిసి ప్రజల వద్దకు మనం వెళ్ళినప్పుడు మీరన్నట్టు ఇటువంటి
చాలా ప్రజల వద్దకే ఈ 121 పథకాలు తీసుకురావడం అంటే ఒక వాట్సాప్లో ఒక నెంబర్ ఇవ్వబోతున్నారు, అది క్లిక్ చేస్తే మనకి ఏది కావాలంటే అది వస్తామంటే ఇంకెంతకంటే ఏంటండి? 10 కాలాల పాటు నిజంగా ప్రభుత్వాలు మనగలుగుతాయి. అంటే మీరు ఎంత వెల్ఫేర్ ఇచ్చినా కూడా ఒక వ్యక్తి మున్సిపాలిటీ దగ్గరకో, ఎంఆర్ ఆఫీస్ దగ్గరకో, కలెక్టర్ ఆఫీస్ దగ్గరకో వాడి పని జరగలేదనుకోండి, అధికారులు స్పందించలేదనుకోండి, పడరాన్ని పడితే తిట్టుకుంటాడు అనమాట. ఈ ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వంలో ఇంతే అధికారులు. అదే నీకు ఏదైతే కావాలో అది నీ ఇంటి వద్దకే ఇంట్లో కూర్చొని టెక్నాలజీ ద్వారా నువ్వు తీసుకుంటే చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతాడు అనమాట. అంతే కదండి. ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకుంటాడు, బా చాలా హ్యాపీగా ఉందా, బా చాలా ఈజీగా ఉంది. నేను ఆఫీసులు తిరగాల, అధికారికి ఏమన్నా ఇవ్వకపోతే పని చేయడు, రేపు రాపో మన ఇవ్వకపోతే మన రాపో, రేపు రాపో, టైం లేదు, సార్ లేడు అంటారు అనమాట. అంతే కదండి. ఇవన్నీ ఇంట్లో జరిగిపోతే పెట్టినా పెట్టకపోయినా నా పని అయ్యింది, ఇక్కడ నా అవసరం తీరింది అనేది ప్రజల్లో ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. డెఫినెట్ గా ఒక అటెండర్ కాడి నుంచి ఇదంతా తరతరాల నుంచి వచ్చే ఇది. కరెక్ట్. మనం లేకపోతే భారతీయుడు చూసాం కదా, భారతీయ వాళ్ళు ఎలా చూసాం కదా, కొడుకుని కూడా అవినీతికి ఇది చేస్తే కొడుకునే చంపేస్తారు తండ్రి. అలాంటి సిస్టమ్ అనేది మనకి ఎప్పుడైతే అలవాటు పడుతుందో మీరు అన్నట్టు డెఫినెట్గా ప్రజల వద్దకు మనం ఎప్పుడైతే వెళ్ళామో ప్రజలు ప్రజల్ని అప్రిషియేట్ చేస్తారు ప్రభుత్వాలని. అవినీతి ప్రభుత్వ అధికారులు అవిభాజ్య కవలలు మన భారతదేశంలో. ఓకేనా, ఇద్దరిని విడదీయలేం పాపం. విడదలేదు. ఈ అవినీతి అనేది దూరం పోయినా ఈ అధికారి బతకలేడు. వాడు గిలగిలా కొట్టుకుంటాడు. చేప నీళ్ళలోంచి ఒడ్డును పడినప్పుడు ఎట్లా కొట్టుకుంటాదో అలా కొట్టుకుంటాడు అనమాట. అవినీతి అనేది పాపము ఈయనకు ఒక కౌల లాంటిది అనమాట. కౌల పిల్లలు ఇద్దరు విడదీస్తున్నారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు. తీయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా అదే కావాల్సింది, ప్రజలకు అదే కావాల్సింది. ఎక్కడో చోట చెక్ పెట్టబోతే అంటే ఇప్పుడు ఒక 1000 రూపాయలకి లంచానికి ఇచ్చేస్తే ఆ 1000 రూపాయలు అనుకుంటున్నారు మీరు, అది 5 సంవత్సరాలు ఆలోచిస్తాడు అతను. నెక్స్ట్ జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే 5 సంవత్సరాలు అయినా కానీ నువ్వు ఆ రోజు నాకు లంచం చేసింది ఈ ప్రభుత్వం ఏంది, ఈ అధికారితో పోదు, ఇక్కడ ప్రభుత్వం మీదే వ్యతిరేకత ఏర్పాటు చేసుకుంటారు. 100%. అంతే కదండి. ఈరోజు తిరుమల సంఘటన ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కదా, ప్రభుత్వం మీదే కదా బుర్దేశారు. తొక్కిసలాటలో అధికారుల వైఫల్యం. అధికారులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సరైన సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో అధికారులు తప్పిదం. ప్రభుత్వంలో భాగమైన అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వానికి అమ్మచ్చాలింది. ప్రభుత్వ వైఫల్యము ఇంక రాజీనామాలు చేయాల వరకు పోయిందన్నమాట. ఇక్కడ ఏంటంటే సింపుల్ సార్, మనం మనుషుల్ని ఓటేసి గెలిపించడం వాళ్ళని సోమరిపోతులు చేసి అన్ని ఫ్రీలు ఉచితాలు ఇస్తే అతను సోమరిపోతులు కాకుండా ఏమవుతారు? అదే. కానీ వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఏదైతే ఇచ్చినప్పుడు ప్రజలు ఇచ్చేసుకుంటారు. మేము ఇచ్చేసాం కదా, మిమ్మల్ని అన్ని ఫ్రీ ఇచ్చేస్తున్నాం కదా, మమ్మల్నే గెలిపించకుండా మాకే ఓటేయకుండా ఏం చేస్తారు? మేము రోడ్లు అయిపోయినా మాకే వేస్తారు, మేము పోలవరం పూర్తి అయిపోయినా మాకే వేస్తారు, రాజధానులు 3 అని చెప్పినా వింటారని చెప్పి అనుకుంటే ఎలా ఉందో మనం చూసాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ విధంగా పోట్ల ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా, నకారాత్మకంగా ఆలోచించకుండా సకారాత్మకంగా థింక్ పాజిటివే, ప్రజల వద్దకే అనే ఉద్దేశం ప్రజలు లేకపోతే మనం లేవు. ప్రజల వద్దకే పాలన ఎప్పుడు చంద్రబాబు గారు అని ఎప్పుడు చెప్తారు. ఆ రోజు జన్మభూమి పథకం కాడి నుంచి ఆయన తీసుకొచ్చి ప్రజల వద్దకే మనం వెళ్ళినప్పుడు ఈజ్ కస్టోడియన్. నేను ఎప్పుడు చెప్తుంటాను నారాజు గారు, మీకు తెలియంది కాదు. ముఖ్యమంత్రి అంటే నేనేదో పెద్ద కాదు, గుంపుకు మేస్త్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి నిజమే కదా, ఈ ప్రభుత్వ ఆస్తులకి ఈ ప్రజలకు ఒక పెద్ద ఇదిగా కస్టోడియన్ ఆఫ్ పీపుల్, సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ మంత్రులు కానీ ఏంది ప్రభుత్వ ఆస్తులకి ప్రభుత్వ కస్టోడియన్సే, అంతేగాని రాజరికం కాదు ఇది. కానీ ప్రభుత్వం చేసే పథకాలు ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్తాయో, ఇప్పుడు 121 సేవలు అతను క్లిక్తో పని అయిపోతే ఇంట్లో హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని ఈ ప్రభుత్వ హ్యాట్సాప్ అని వాడు 10 మందితో చెప్తాడు. ఇంట్లో అమ్మ బిర్యానీ వండి పెట్టి కొడుకు పిల్లలకి ఆకలి అయినప్పుడు ఆ బిర్యానీ వండించకపోతే అమ్మ బిర్యానీ చేసి ఏం లాభము? బిర్యానీ వండి పెట్టి పిల్లలకి ఆకలికి సహాయానికి వడ్డిస్తే కదా వాడు తిని హ్యాపీగా అబ్బా మా అమ్మ బిర్యానీ చేసింది ఫుల్ గా తింటాడు. బిర్యానీ అది పిల్లలకి పెట్టకుండా సర్ది పెట్టిపోతే ఏం లాభము? కానీ సింపుల్ అంటే మీరు చెప్పినట్టు బిర్యానీ అంటే ఆకలి అయితే అన్నం పెట్టాలి, ప్రజలకు ఏం కావాలో సంక్షేమ పథకాలు ఇవ్వాలి. చిన్న ఎగ్జాంపుల్ అండి, నాకు 2 రోజులు ఆగి బిర్యానీ పెడతారంటే మనిషి ఉండడు. కాబట్టి పిల్లలకి ఏమి కావాలో తెలుసుకొని మనం ఇవ్వడము మన బాధ్యత. పిల్లలకు అవసరం లేకపోయినా అతి ప్రేమతో ఏదో పొందాలనేసి అతి ప్రేమతో వాళ్ళకు లేనిపోయిన వాళ్ళు అడగకపోయినా ఇస్తూ పోతాం అనుకోండి, పిల్లలు చెడుదో పడతారు ఖచ్చితంగా. కాబట్టి చేసిందే కదా, మీరే మమ్మల్ని చెడగొట్టారంటారు ఆఖరికి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అతి చూసి ప్రజలకు ఏది కావాలో అదే ఇస్తున్నారు, అదే ఇవ్వాలి ఇస్తున్నారు కూడా. ఇప్పుడు ఇస్తున్నారు, భవిష్యత్తులో కూడా ఇది కంటిన్యూ ఇంకా మరిన్ని సేవలు పెంపొందించేందుకు కూడా చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంకా ఎలాంటి సేవలు ప్రజలకు అందించాలి, ప్రజలు హ్యాపీగా
వెల్ఫేర్ వద్దు ఏమొద్దు, మాకు ఇలాంటి సేవలు ఉంటే చాలు, మాకు హ్యాపీగా ఉంటాము ఆకాంక్ష ప్రజల్లో అనే ఆకాంక్ష ప్రజల్లో రేకెత్తించేలా చేసినప్పుడు ఆ ప్రభుత్వం హ్యాపీగా ఉంటుంది. ఓటుకి నోటు అనేది లేకుండా మర్చిపోతారు జనం. అదే ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ నారాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.